హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్న్ మనీ తెలుగు. ఈరోజు డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే హెచ్డిబి ఫైనాన్షియల్ ఐపీఓ గురించి డిస్కస్ చేద్దాం. ఈరోజు ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఒక పార్ట్గా ఉంది. వీళ్ళు పర్సనల్ లోన్ కానీ కార్పొరేట్ లోన్స్ కానీ ప్రొవైడ్ చేస్తారు హెచ్డిఎఫ్సి ఫైనాన్షియల్ కింద. వీళ్ళు హెచ్డిఎఫ్సి ఫైనాన్షియల్ని సపరేట్గా ఐపీఓ కింద తీసుకొచ్చి బిజినెస్ని సపరేట్గా ఐపీఓ కింద లాంచ్ చేయాలనుకుంటున్నారు. ఈ ఐపీఓ వచ్చేసి జూన్ 25th రోజు ఓపెన్ అవుతుంది అండ్ జూన్ 27th రోజు క్లోజ్ అవుతుంది. మార్కెట్లో వచ్చేసి జూలై 2nd రోజు లిస్ట్ అవుతుంది. ఈ ఐపీఓ అనేది ఒక్కొక్క షేర్ వచ్చేసి 700 నుంచి 740 రూపీస్గా వీళ్ళు డిసైడ్ చేశారు ప్రైస్ అనేది. వీళ్ళు ఈ ఐపీఓలో 12,500 crores రైజ్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఇందులో హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి గాను 1,250 crore కోటా కింద డిసైడ్ చేశారు. నార్మల్ రీటైల్ సెగ్మెంట్లో చూసుకుంటే కనుక ఒక్క లాట్లో వచ్చేసి 20 షేర్స్ ఉంటాయి అండ్ 13 లాట్స్ చూసుకుంటే 260 షేర్స్ గాను 1,92,400 రూపీస్. 1 లాట్ చూసుకుంటే 14,800 రూపీస్. మీ దగ్గర ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్ ఉంటే కనుక మీరు హెచ్డిఎఫ్సి బ్యాంకు ప్రొవైడ్ చేసేవంటి కోటా కింద కానీ అలాగే రిటైల్ సెగ్మెంట్లో కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. మీ దగ్గర కనుక ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్ ఉంటే కనుక. వీళ్ళు ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకుంటే 58,889 crore ఉంది. అండ్ యాంకర్ బుక్ కూడా జూన్ 24th రోజు ఓపెన్ అవుతుందని చెప్తున్నారు వీళ్ళు. ఈ కంపెనీ వచ్చేసి ఐపీఓ కింద రైజ్ చేస్తున్నారు, అలాగే ఆఫర్ ఫర్ సేల్ కింద కూడా రైజ్ చేస్తున్నారు ఫండ్స్. వీళ్ళు ఆఫర్ ఫర్ సేల్ కింద వచ్చేసి 10,000 crore డిసైడ్ చేస్తే ఫ్రెష్ ఇష్యూ కింద 2,500 crore ఉంది రిటైల్ సెగ్మెంట్లో. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంకు ఈ కంపెనీలో 94.6% ఆఫ్ ద వాటాని హోల్డ్ చేసింది. హెచ్డిఎఫ్సి ఫైనాన్షియల్స్ అంటే ఇది ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ కంపెనీ. వీళ్ళు పర్సనల్ లోన్స్ కానీ అలాగే కార్పొరేట్ లోన్స్ కానీ ఎంఎస్ఎంఈ కంపెనీ లోన్స్ కానీ ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు ఈ కంపెనీలో షేర్ ఫ్రెష్ ఇష్యూ కింద ఏంటంటే 3.38 crore షేర్స్ని ఇష్యూ చేస్తారు. ఆఫర్ ఫర్ సేల్ కింద 13.51 crore షేర్స్గా ఇష్యూ చేస్తారు వీళ్ళు. ఈ షేర్ ప్రజెంట్గా వీళ్ళు 700 నుంచి 740 రూపీస్గా డిసైడ్ చేసినా కూడా ప్రజెంట్ కంపెనీ వాల్యుయేషన్స్తో చూసుకుంటే 40% డౌన్లో ఉందని చెప్తున్నారు వీళ్ళు. కంపెనీ వాల్యుయేషన్ వాళ్ళు డిసైడ్ చేసిన ప్రైస్ కంటే కూడా తక్కువగానే ఉంది. ఈ కంపెనీ కూడా బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ అనేది చేస్తుంది. అండ్ ఈ కంపెనీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ ఫైనాన్స్ అకౌంటింగ్ సర్వీస్ కానీ అలాగే లోన్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి దానికి సంబంధించినటువంటి సర్వీస్ని ప్రొవైడ్ చేస్తుంది ఈ కంపెనీ. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ని కూడా సెల్ చేస్తుంది ఈ కంపెనీ. ఈ కంపెనీకి లీడ్ బుక్ మేనేజర్స్గా వచ్చేసి ఐపీఓకి బోఫా సెక్యూరిటీ ఇండియా వాళ్ళు ఉన్నారు, గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు ఉన్నారు, మోర్గన్ స్టాన్లీ వాళ్ళు ఉన్నారు ఇండియాలో, అండ్ జేఎం ఫైనాన్షియల్ వాళ్ళు అండ్ మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు ఉన్నారు. ఈ కంపెనీకి లీడ్ బుక్ రన్నింగ్ మేనేజర్స్గా ఉన్నారు వీళ్ళు. ఈ కంపెనీ రిజల్ట్స్ చూసుకుంటే కనుక ఈ కంపెనీకి రెవెన్యూ కానీ వచ్చేసి 16,300 crore ఉంది. కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఎవ్రీ ఇయర్తో పోల్చుకుంటే 2025లో రెవెన్యూ కూడా బాగానే గ్రోత్ ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో ఈ కంపెనీ స్ట్రాంగ్గా గ్రోత్ ఉంది. లోన్ సెగ్మెంట్లో ఈ కంపెనీ బాగా గ్రోత్ ఉంటుంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కానీ అండ్ ఎబ్రిటా కానీ మార్జిన్స్ కానీ అండ్ కంపెనీ దగ్గర రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అమౌంట్ కూడా చాలానే ఉంది ఈ కంపెనీ ఫ్యూచర్లో గ్రోత్ బాగా ఉండే ఛాన్స్ ఉంది. ఎవ్రీ ఇయర్ చూసుకుంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో 15% గ్రోత్ ఉంది ఈ కంపెనీకి. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసుకుంటే 14.72%గా ఉంది. అండ్ డెప్ట్ ఈక్విటీ పర్సెంటేజ్ చూసుకుంటే 5.85%గా ఉంది. ప్రైస్ టు బుక్ వాల్యూ రేషియో చూసుకుంటే 3.72%గా ఉంది ఈ కంపెనీకి. ఈ కంపెనీ గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి ఈ రోజు 100 రూపీస్గా ఉంది అని చెప్తున్నారు. అండ్ 740 రూపీస్ అయితే కనుక 840 రూపీస్గా లిస్ట్ అవ్వచ్చు షేర్ ప్రైస్ అని చెప్తున్నారు. ఈ కంపెనీ ఐపీఓ అయితే అప్లై చేయొచ్చు. అండ్ ప్రజెంట్ మార్కెట్ వాల్యుయేషన్తో పోలిస్తే 40% తక్కువగానే వీళ్ళు ఐపీఓ ప్రైస్ డిసైడ్ చేశారు కాబట్టి ఆ 40% పెరిగితే కూడా షేర్కి అడిషనల్ అడ్వాంటేజ్ అది ఉంటుంది. కంపెనీ కూడా ఫ్యూచర్లో స్ట్రాంగ్ గ్రోత్ ఉంటుంది. ఈ కంపెనీకి ఐపీఓ అయితే అప్లై చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్.